అన్నా లోకేష్ అన్నా, నేను ఆడబిడ్డలకు అన్యాయం చేయను అన్నావు కదన్నా, మరి నేను కూడా ఆడబిడ్డన్నా, నాకు కూడా న్యాయం చేయను. దయచేసి నా భర్త ప్రాణాలు కాపాడన్నా. నా భర్త ఈ మనోరాత్రి అసలు సిఎంసీలో ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా భర్తకి ఏదన్నా అయితే సార్ అన్నా లోకేష్ అన్నా, నేనేమైపోవాలన్నా, నా బిడ్డలు ఏమైపోవాలన్నా? నీ కాళ్ళు పట్టుకొని ప్రతిమాడుతున్నా లోకేష్ అన్నా, దయచేసి నా భర్త ప్రాణాలు కాపాడేది నీ చేతుల్లోనే ఉందన్నా. ఇన్ని ఏళ్ల నుంచి నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను రోడ్డు మీదకి వచ్చి రోజు వాపోతుంటే నాకు కనీసం న్యాయం చేయాలని అనిపించలేదు అన్న లోకేష్ అన్నా. నీకు ఏమన్నా నీకు నీ పార్టీలో ఒక మనిషిగా గుర్తించరన్నా? మీరు ఎంత సేవ చేస్తానో అడగండి అన్నా. ప్రతి ఒక్కరిని అర్థం వేమన సతీష్ అడగండి, నేను ఎంత చేస్తాను, ఎంత కష్టం చేస్తానో వేమన సతీష్ గారిని అడగండి. ఆ కష్టమంతా చూసి నాకే కరెక్ట్ గా టికెట్ వస్తుందని ఆశపడి ఆయన నా దగ్గర డబ్బులంతా తీసేసుకున్నాడు, ఎక్కడ తిరిగి టికెట్ వస్తుందని. సరే టికెట్ అంటే ఇయ్యలే, నా డబ్బులు నాకు ఇయ్యచ్చు కదన్నా. మేము ఎలా బ్రతకాలన్నా? 2 కోట్ల చిల్లరకు మేము వడ్డీలు కట్టుకోవాలన్నా. వాళ్ళు ఎవరిని అడిగే ఆ బాధల్లో నా భర్తగా మనోవ్యాధితో ఆ టెన్షన్ తో హెల్త్ బాగలేక డ్యూటీ సక్రమంగా చేసుకోలేక మేము తినక రాత్రి పనులు నిద్ర ఆడలేక ఏడ్చుకుంటూ మా మనసులు మాట వినలేదు. మీ దయచేసి మా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయన్నా లోకేష్ అన్నా, చంద్రబాబు నాయుడు సార్ గారు. ఇంకా ఎన్ని ఏళ్ళు పట్టాలి మీకు? ఇంకా ఎన్ని నెలలు కావాలి సార్ నాకు న్యాయం చేయడానికి? చెప్పండి సార్. అంటే నేను చచ్చిపోతే అప్పుడు న్యాయం చేస్తారా సార్ నా ఫ్యామిలీకి? చెప్పండి సార్, అదన్నా చెప్పండి సార్. సార్ ఎన్ని ఏళ్ళ నుంచున్నారు ఆయన అడగండి. చంద్రబాబు గారు ఎన్ని ఏళ్ళ నుంచున్నారు, ఆయన కన్నా ముందు నుంచున్నారు, ఆయన అడగండి. ప్రతి ఒక్కరూ మన తెలుగుదేశం కష్టపడిన ప్రతి నాయకుడిని, ప్రతి దళితుల్ని ప్రతి ఒక్కసారి కనుక్కోండి. మాకు ఆస్తులు ఉన్నాయా, పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా లేవా, వాళ్ళు అన్ని డబ్బులు సొమ్ము చేసుకున్నారా లేదా, ప్రతి ఒక్కరిని అడగండి. అడిగి మాకు న్యాయం చేయన్నా ప్లీజ్ అన్నా. మేము వడ్డీలు కట్టుకోలేక ప్రతి క్షణం సస్తూ బ్రతుకుతున్నామన్నా. ఇంక మాకు ఏరే గెట్టలేదన్నా, చచ్చిపోవడము ఏదో ఒకటి చేయాలన్నా. మీరు సాయం చేయకపోతే